నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ప్రతిసారి కూడా ఒక ప్రజా గాయకుడిని మీకు పరిచయం చేస్తాం V3 న్యూస్ తరపున. జనం పాటగా మీ ముందుకు వస్తూ ఉంటారు. అయితే ఈ వ్యక్తిని మీకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే దాదాపుగా మూలవాసుల సంఘానికే కానీ సామాజిక దృక్పథాలతోటే కానీ తన పాట విన్న ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తులు అన్నట్టు. అదేవిధంగా మాస్టర్ జీ అంటే దాదాపుగా ఎంతోమందికి కూడా సినిమా పాటలు రాసి సినిమా గేయాలకు కూడా మంచి నుదును పెట్టి అద్భుతమైనటువంటి పాటలు రాసినటువంటి వ్యక్తి కూడా మనతో పాటు ఉన్నారు. మాస్టర్ జీ గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. అయితే మీది అది ప్రతి ఒక్కరికి మీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మాస్టర్ జీ అని కొట్టేస్తే అందరికీ అద్భుతంగా తెలిసిపోతుంది. ఒక సినీ గేయ రచయితగా, ఆ తర్వాత అంటే ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో సామాజిక దృక్పథంగా మీరు అది మోడల్గా ఏంటంటే మేము మిమ్మల్ని అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే దాదాపుగా మీరు ఒక మాస్గా కూడా వెళ్ళరు. దాదాపుగా ఏంటంటే సామాజిక దృక్పథాలు, పేదల కష్టాలు, పేదల కన్నీళ్ళు, ఎక్కడైతే పల్లెటూరుల యొక్క బాధలు ఉన్నాయో పొలిటికల్ పరంగా కానీ ఏదైతే అంటే మెయిన్గా మీ ఫోకస్ ఏంటంటే బడుగు బలహీన వర్గాల మీద బాగా ఫోకస్ చేస్తూ ఉంటారు. అంటే ఎలా చేయాలనిపించింది అసలు ఏంటి? అంటే ఇప్పుడు సమాజంలో ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కుల వ్యవస్థ ఈ దేశంలో దానివల్ల ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి ఒక మనుషుల యొక్క మేధాస్ అంతా కూడా ఒక్క కులం వల్ల సర్వనాశనం అయినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి వ్యవస్థను నిర్మూలించడానికి బుద్ధుడు మొదలుకొని బసవేశ్వరుడు కానీ లేకుంటే గురు రవిదాస్ కానీ కబీరు నానక్తో పాటు మహాత్మా ఫూలే, సావిత్రిబాయి ఫూలే, పెరియార్, నారాయణ గురు, అంబేద్కర్, మనకు మొన్నటి కాంచీరామారావు, ఓకే సార్, వీళ్ళందరూ చేసిన పోరాటాల ఫలితంగా ఈరోజు మూతికి ముంత ముడ్డికా కట్టుకొని అసలు వీధిలో నడవలేనటువంటి ఒక సమాజం నుండి సగర్వంగా ఇలాంటి స్టూడియోలో కూర్చొని ఇలాంటి వాళ్ళతో స్థాయికి ఒక సామాన్యుడు రాగలిగిందంటే అది వాళ్ళ కృషి ఫలితం. అటువంటి దానికి మనం పే బ్యాక్ చేయడానికి ఒక 42 ఏళ్ళ నుంచి నేను విశ్వజన కళామండలి అనే సంస్థ ద్వారా ఇలా ఉంటే బాగుండదు అని చెప్పి పాటల ద్వారా, నాటకాల ద్వారా, అంటే సాంస్కృతిక ప్రజలకు ఈ విధంగానన్నా తెలియజేయాలనేది పాటల ద్వారా, నాటకాల ద్వారా అనేది మీరు ఎంచుకున్నారన్నట్టు. ఒకటి దండాలు బాబా అంబేద్కర్ పాట వింటాడు. అవును, ఎస్ ఎస్, అద్భుతంగా ఉంటుంది. రాసి పాడి చేసినట్టు. ఒకసారి మనం ముందుగా అద్భుతంగా బాగా మీరు రాసిన పాటలలో ఏది మీకు బాగా ఇష్టమైన పాట, ఆ పాటతో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు అదే అందుకో దండాలు బాబా. రైట్ రైట్. అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో, ముందుగా నిన్ను దలచి పాటలు పాడేము, చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో, అందుకో దండాలు బాబా అంబేద్కర్. నీ తల్లి భీమబాయి, నీ తండ్రి రాముజీ, నీ ఊరు అంబవాడ, నీ జిల్లా రత్నగిరి. ఏప్రిల్ 14 పుట్టిన రోజంట, ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంటో. ఏప్రిల్ 14 పుట్టిన రోజంట, ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంటో, అందుకో దండాలు బాబా అంబేద్కర్. ఇది ఇంకా 5 చరణాలు ఉంటాయి కానీ అంటే సమయం ఉంటుంది. చాలా అద్భుతంగా అంటే ఈరోజు అసలైనటువంటి ఈరోజు మీరు రావడం కూడా ఒక మంచి విషయం అన్నట్టు. ఎందుకంటే ఈరోజు మేడే, ఏదైతే కార్మిక సంఘాలే కానీ ప్రతి మనిషి కూడా ఏ వ్యక్తి అయితే బాగా కష్టపడి ఈరోజు ఎక్కడైతే కార్మిక సంఘాలలోనే కానీ ఫ్యాక్టరీలలోనే కానీ ఇప్పుడు రోడ్డు మీదనే కానీ ఎంతోమంది కూడా చాలా వరకు కూడా వాళ్ళ కష్టాల ఫలితమే మేడే. నిజానికి వాళ్ళు పడుతున్నటువంటి కష్టాన్ని చూసే ఈరోజు మనకు ఒక మేడే అనేది తీసుకుంటున్నాం. దాని ద్వారా మీరు రావడం కూడా చాలా సంతోషమైనటువంటి విషయం. నిజంగా ఇప్పుడు ఈ మేడే సందర్భంగా అంటే మీరు చాలా వరకు కూడా కార్మికుల మీద కూడా కర్షకుల మీద కూడా చాలా అద్భుతమైనటువంటి పాటలు రాశారు. అంటే మీకు ఎలా అంటే ఈ థాట్స్ ఎలా వస్తాయి అన్నట్టు రాయాలనేది? ఇప్పుడు థాట్స్ కంటే అండి, ఇప్పుడు ఏదైనా ఒక సంఘటన నుండి ఏదైనా కూడా భావం ఉత్పత్తి అవుతుంది. దాన్ని ఏంటంటే ఒక్కొక్కరు కవులు అయితే కవిత్వం రాస్తారు, పాటకారులు అయితే పాటలు రాస్తారు, చిత్రకారుడు అయితే బొమ్మ గీస్తారు. ఓకే, అట్లాగే ఏదైనా ఒక స్టోరీ రైటర్ అయితే మంచి కథగా దాన్ని ప్రజల్లోకి తీసుకొస్తూ ఉంటాడు. ప్రపంచంలో జరిగేటి అన్నీ ఇలాగే ఉంటాయి. మనిషిని వాడి యొక్క మనసును కదిలించేటువంటి అంశం ఏదైనా కానీ నవరసాలలో ఏ రసమైనా కూడా వాడు దాన్ని బొమ్మ కట్టే అటువంటి ప్రయత్నం చేస్తాడు. నాకు ఇప్పుడు ఈరోజు ముఖ్యంగా మేడేకి సంబంధించినటువంటి అంశాలు, అది మన ఈ యొక్క మేడే అనేది రావడం అనేది కూడా మొట్టమొదలు అమెరికా దేశంలో 1800 ఆ యొక్క పారిశ్రామికీకరణ బాగా పెరిగినటువంటి కాలంలో దాని యజమానులు, ఫ్యాక్టరీ యజమానులు అయితే ఏమైతే మొత్తం కార్మికుల యొక్క
శ్రమని 24 గంటలు గంటల్లో కూడా. దాదాపుగా 20 గంటలు వాళ్ళ యొక్క శ్రమ దోపిడీ చేస్తూ ఉన్నటువంటి క్రమంలో మరి చికాగో నగరంలో ఈ జరిగినటువంటి ఈ సంఘటన ద్వారా కార్మికుల హక్కుల కోసం 8 గంటల పని కోసం 8 గంటల పని కోసం 8 గంటల పని కోసం వాళ్ళు పోరాటం చేసి ఆ చేస్తున్నటువంటి క్రమంలో మొట్టమొదటిసారిగా 25 వేల మంది ఒక మీటింగ్ పెట్టినప్పుడు దాంట్లో ఆనాటి ఆ పాలక వర్గాలకు సంబంధించినటువంటి యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం వాళ్ళని 4 కార్మికులు కాల్చి చంపడం, దానికి నాయకత్వం వహించినటువంటి ఆ కార్మిక నాయకుడు స్పార్క్సన్ ఏంజిల్ అని అతన్ని ఉరి తీసి చంపడం అప్పట్లో. ఇవన్నీ ఈ కార్యక్రమాలతోటి ప్రజలు ఏంటంటే వాళ్ళు ఇంకా దాన్ని ఉద్దీపన చేసినటువంటి క్రమంలో ప్యారిస్లో మరి సోషలిస్ట్ దేశాలన్నీ కలిపి ఎప్పుడైతే మేడేని ఏ రోజైతే వాళ్ళు చనిపోయినటువంటి రోజునే దాన్ని మేడేగా ప్రకటించి వాళ్ళు మొట్టమొదటి జరుపుకోవడం, దాన్ని రష్యా దేశం మొట్టమొదటిగా జరపడం. అట్లా ఆ యొక్క కార్యక్రమానికి సంబంధించినటువంటి దాన్ని ఇక అదొక సాంప్రదాయంగా ఇప్పుడు దరిదాపుగా 129 దేశాలలో ఈ యొక్క మేడేని జరుపుతూ ఉన్నారు. దానికి ఇష్టం ఉన్నా లేకున్నా పాలక వర్గాలు జరుపుకునే స్థితికి వారి యొక్క పోరాట ఫలితం. పెద్ద పెద్ద మంచి వ్యక్తులు లెనినే కానీ కార్ల్ మార్క్స్ కానీ ఇలాంటి సిద్ధాంతాలు చాలా మంచి సిద్ధాంతాలు వాళ్ళే. ఇక్కడ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే మన దేశంలో కూడా కార్మికుల హక్కుల కోసం లెనిన్, ఏంజిల్ కంటే వీళ్ళ ఎందుకంటే ముందుగా ఫోన్ చేసినటువంటి వ్యక్తులు, పాటుపడిన పోరాటం చేసిన వ్యక్తులు మన దేశంలో ఉన్నారు. కానీ వాళ్ళ పేర్లు బాగా వాళ్ళ పేర్లు అంటే ఈ దేశంలో ఉన్న వాళ్ళు కూడా సరిగ్గా దాన్ని గుర్తించలేకపోయారు. ఉదాహరణ జ్యోతిబా ఫూలే గారు వారు యొక్క ఈ బొంబాయిలో ఉన్నటువంటి నువ్వుల మిల్లులలో పనిచేస్తుంటే ఏది బట్టలు అప్పుడు కొత్తగా పారిశ్రామికీకరణ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు కూడా చాలామందికి ఇదే పని దినాల యొక్క 10 గంటల యొక్క సమయాన్ని తగ్గించడం కోసం జ్యోతిబా ఫూలే కార్మిక పోరాటం చేశాడు. మన బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే మొట్టమొదటిగా ఆయన ఆడవాళ్ళకి కార్మికులకి సమయాన్ని అంటే 10 గంటల భారాన్ని తగ్గించినటువంటి చట్టపరంగా బ్రిటిష్ కాలంలో తగ్గించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన అంటేనే బడుగు బలహీన వర్గాలు అనేది వస్తుంది అన్నట్టు. ఆయన మరి రామ్ మనోహర్ చాలా మంది, జార్జ్ ఫెర్నాండెస్ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ రోజు ఏంటంటే ఈ పరంపర ఇది మేడే రావడానికి కారకులైనటువంటి వాళ్ళు అమెరికాలోని చికాగో నగరంలో పోరాటం చేసినటువంటి వ్యక్తులు. మీరు మేడే సందర్భంగా ఎలాంటి పాటలు కానీ ఏమన్నా మీరు రాశారా సార్? నేను మొన్న మన కాశం సత్యనారాయణ ఎవరైతే గుప్తా గారు మన ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారుడు ఉన్నారు, ఆయన బర్త్డేకి సంబంధించిన రాసిన పాటలు మొట్టమొదటి ఆయన యొక్క సూచనతోటి రాసిన పాట కార్మికులు. రైట్ ఓకే. అద్భుతమైన పాట. దాన్ని ఒకసారి మా కోసం, మా ప్రేక్షకుల కోసం. కార్మికులం మేమే కార్మికులం, కార్మికులం మేమే కార్మికులం, కార్మికులం మేమే కార్మికులం, కార్మికులం మేమే కార్మికులం. ఇలాగా 3 చరణాలతో పాట సాగుతుంది. ఎందుకంటే నాకు ప్రస్తుతానికి ఆ యొక్క పాట మన దగ్గర కూడా ఉంది. మీరు దీంట్లో అది యాడ్ కూడా చేసుకోవాలి. అయితే మామూలుగా ఇప్పుడు కార్మికులు అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది వామపక్షాలు కూడా వస్తాయి. వాళ్ళు చేస్తున్న పోరాటాలు కానీ లేకపోతే వారు అనుసరిస్తున్న విధానాలు కానీ మొత్తం వాళ్ళకే ఈ యొక్క కార్మికుల పోరాటాలు, మేడీలు అన్ని వాళ్ళే చేసుకునేటువంటి పరిస్థితి ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది వాళ్ళు. అయితే దాంట్లో చాలా పాటలు వచ్చాయి. మరి ఇంకోటి మాస్టర్జీ గారు, ఇది మెయిన్గా మాకు ఎప్పటి నుంచి ఒక ప్రశ్నలో సందేహం, ఈ మేడే అనేది కమ్యూనిస్టుల యొక్క సిద్ధాంతమే అనేది ఎలా? ఇక్కడ కమ్యూనిస్టులు దాన్ని ఎక్కువగా టేకప్ చేసుకుని వాళ్ళు ఓన్ చేసుకున్నారు. అంటే మెయిన్గా మన మేడే అనగానే వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళే కనపడుతుంటాయి కదా. యాక్చువల్లీ మేడే అన్నప్పుడు ప్రతి కార్మికుడు అనుకుంటాం, కానీ ఈ సిద్ధాంతాన్ని లేవనెత్తింది మాత్రం కమ్యూనిస్టు జెండాలు, కమ్యూనిస్టు సిద్ధాంతాలు, కమ్యూనిస్టులు మాత్రమే కనపడుతుంటారు ఎక్కువగా. ఇప్పుడు మనకి ఈ ఏదైతే యూరోప్లో జరిగినటువంటి ఉద్యమాలు కానీ లేకుంటే అమెరికాలో జరిగినటువంటి ఉద్యమాలు కానీ ఇవన్నీ కూడా ఆనాటి పారిశ్రామికీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేసిన పోరాటాల్లో బలంగా వాళ్ళ పక్షాన్ని నిలబడి వాదించినటువంటి సిద్ధాంతము అదే మార్క్సిజం కానీ లెనినిజం, మావోయిజం అనొచ్చు. మన ఇండియాకి వస్తే మన చాలా మంది మహానుభావులు. అయితే యాక్చువల్గా ఏంటంటే ఎవరైనా కానీ బ్రదర్, ఇప్పుడు ఉదాహరణకి ఏ కమ్యూనిజం లేనప్పుడు, ఏ సిద్ధాంతాలు లేనప్పుడు ప్రపంచంలో అనేక పోరాటాలు జరిగినాయి, తిరుగుబాట్లు జరిగినాయి. అయితే
కానీ దానికి ఒక శాస్త్రీయబద్ధంగా దానికి ఒక వేని ఒక దారిని చూపెట్టి మార్గదర్శకత్వం వహించినటువంటిది ఎక్కువగా వామపక్ష సిద్ధాంతం కాబట్టి వాళ్ళు దాన్ని టేకప్ చేసుకోవడంతో పాటు అది వాళ్ళ యొక్క అంశంగా మారిపోయింది. ఇంకొకటి మీకు అంటే ఇప్పుడు దాదాపుగా ఎర్రజెండ పాటలు అనేవి అవి మీ అందరికి తెలిసినటువంటి విషయం. ఆర్ నారాయణ మూర్తికి మీకు ఏమన్నా అవినాభావ సంబంధం? మిత్రుడు తెలుసు ఆయన బాగా, కానీ మనం అంటే ఆయన సినిమాలకు నేనేం పాటలు రాయలేదు, ఆయన రాయించుకోలేదు. కానీ తెలిసి ఒక మంచి మిస్సింగ్ అన్నట్టు, ఎందుకంటే కార్మికుల ఆలోచనలు కార్మికుల శక్తులు తెలిసినటువంటి మీలాంటి వాళ్ళతో రాచుకొని ఉంటే ఇంకా అద్భుతమైనటువంటి విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే బ్రదర్, ఎవరికి ఈక్వేషన్స్ వాళ్ళ ఈక్వేషన్స్ ఉంటాయి, దాన్ని బట్టి వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి అందులో భాగంగా మనం వాళ్ళ ఈక్వేషన్స్లో మనం లేవన్నట్టు లెక్క. అది ఇంకా ఎలాంటి అద్భుతమైనటువంటి పాటలు ఇప్పుడు బ్రదర్ అంటే ఉదాహరణకి నేను జననాట్య మండలికి అంటే కళారూపాలు నేర్పిస్తున్న క్రమంలో అనేక పాటలు నేను సంస్థకు రాశాను. అందులో ఒకటి దీపాల నృత్యం అని నేను స్వయంగా పాట రాసి దానికి డ్యాన్స్ కంపోజ్ చేసి చేసినటువంటి నృత్యం అది మన రామలయ్య సినిమాలో కూడా వాళ్ళు ఫస్ట్ గీతంగా పెట్టారు. శ్రీరామలయ్య మూవీలో ఆ యొక్క స్తూపం దగ్గర పాడే పాట నేను రాసింది. అది పాట అది నాదే. మీరు పాట కాదు, అది అద్భుతం. దాని పాట కూడా అంటే నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి విషయం మేడే అంటే నాకు తెలిసి ముందుగా గుర్తుకొచ్చేది అదే పాట. వినండి జనం గుండెల చప్పుడు, ఆ పదం చాలా ఒకటి మా కోసం ఒకసారి. అది అంటే నేను పల్లవి ఒక సాకి పల్లవి పడతాను. భరతమాత విముక్తి కొరకు పోరాడి అమరులైన వీరులారా అని ఇలాగ సాగితో సాగి జోహారులు 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 లాలా సలాం లాలా సలాం లాలా సలాం లాలా సలాం రెడ్ రెడ్ సల్యూట్ రెడ్ రెడ్ సల్యూట్ రెడ్ సల్యూట్ రెడ్ రెడ్ సల్యూట్ అని ఒక పంక్తులు మన పల్లవులు అయిపోయి శరణాలు అయిపోయిన తర్వాత ఇలాగ 3 భాషలలో ఆ యొక్క రెడ్ సల్యూట్ కానీ లాల్ సలాం అని ఆ పదాలు రాసింది మీరే మెయిన్గా? రాశాను. అట్లా పాడే వాళ్ళు సినిమాలు పెట్టుకున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఆ సినిమాలో మన పేరు పెట్టలేదు. అజ్ఞాత కవి. అంటే మీ పదాలు మీ ఫస్ట్ 3 లైన్స్ కాకుండా తర్వాత ఎవరైతే నా పాట పెట్టారు, కానీ అప్పుడు నన్ను సంప్రదించలేదు, ఏం లేదు, అజ్ఞాత కవి రాశారని పెట్టారు. అట్లా ఉంటుంది సినిమా. ఉంటుంది ఖచ్చితంగా. సరే వాళ్ళని ఎక్కడ లేదు చెప్పండి, ఒత్తిడి ప్రతి దగ్గర ఒత్తిడి ఉంది. ఇది ఒత్తిడి కాదు, ఏంటంటే ఒక ఇతరులు ఇప్పుడు మనం దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతూ మనమే దోపిడీ చేస్తాం. మరి ఎలా ఉంటుంది? అట్లా కాకుండా ఎవరైనా కూడా దాన్ని వెలికి తీయాలి. అయితే యాక్చువల్గా ఏంటంటే బ్రదర్, ఎవరి కష్టానికి సంబంధించిన ఫలితం వారికి రావాలి. ఉద్యమ పోరాటం వామపక్షాలు చెప్పేటి అవి. ఇప్పుడు చూడండి, మీరు ఇప్పుడు మా కాచం సత్యనారాయణ గారే ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారుడు. నాకు తెలిసి శ్రీకాంతాచారి సూసైడ్ చేసుకునేటప్పుడు పక్కనే ఉండి మంట దార్పినటువంటి వ్యక్తి. నాకు తెలిసి కేసీఆర్ కూడా అంత ఉద్యమం చేయలేదు అనుకుంటా. అంటే అలాంటి ఉద్యమకారులకు పేరు బయటి ప్రపంచం చూపించకపోయినా మనుషుల గుండెల్లో మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు సత్యం కవికి ఉన్నదే ఇది. సత్యం ఎప్పుడు సత్యంగా ఉంటుంది. బుద్ధుడు ఏం చెప్పాడంటే సత్యాన్ని సత్యంగా చూడాలి. ఎంత దాచిపెట్టాలనుకున్నా మళ్ళీ ఇది తిరిగి గోడ కొట్టిన బంతిలాగా పైకి వస్తుంది అనమాట. ఈరోజు దాచిపెట్టొచ్చు దాని చరిత్రని, కానీ ఎప్పుడైనా ఎవరో ఒకరు దాన్ని తొవ్వి వెలికి తీస్తారు. అప్పుడు ఏంటంటే ఆ చరిత్రను రాయన మీద ఉమ్మేస్తారు. కాబట్టి అది మనము బాధపడాల్సిన లేదు, కొంత బాధ ఉంటుంది. ఇప్పుడు మనిషికి బతుకున్నప్పుడు పద్మశ్రీ వస్తే సంతోషం, చచ్చిపోయినాక పిల్లలకో పిల్లలకో ఇస్తే వెళ్ళామండి. అట్లాగా అన్నట్టు విషయానికి నిజంగా దాదాపుగా ప్రతి ఒక్క విషయం కూడా ఇప్పుడు మనం బలి చక్రవర్తి కానించి పోల్చుకుంటే, శుక్రాచార్యుడు కానించి పోల్చుకుంటే దాదాపుగా వాళ్ళ గొప్పతనాలు ఎవరు వెలికి తీయలేదు. వాళ్ళ అబద్ధాలు వాళ్ళ పాత ప్రచారాలే చేశారు. ఎప్పుడైతే వాళ్ళ గొప్ప విషయాలు బయటకు వచ్చాయో వాళ్ళు గొప్ప వాళ్ళే. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనుషులను ఖచ్చితంగా గుర్తిస్తారు. ఇంకా అంటే ఇలాంటి పాటలు మీకు అయితే నేను చిన్నప్పటి నుంచి అంటే మా ఇంట్లో యాక్చువల్గా మా నాన్న సామాన్యమైనటువంటి వ్యక్తి, కానీ ఆయన జాబ్ చేస్తూ రాత్రిపూట అంతా కూడా వాళ్ళంతా అప్పుడు ఈ యొక్క టీవీలు సినిమాలు పెద్ద ప్రభావం లేని క్రమంలో
వాళ్ళు వీధి భాగవతం ఆడుతుంటే మనం అన్నీ కూడా వాళ్ళ ఇంట్లో పుట్టి పెరిగాం కాబట్టి మనకు ఆ యొక్క అంశ అబ్బడం అనమాట. మా నాయనతో పాటు మా నాయనకు ఒక గొప్ప గాయని, జానపద గాయకురాలు. ఆమెను కేవలం వరిచేళ్లలో నాటు వేయడానికి కోతలు కూడా మూతలు పాట పాడేందుకే తీసుకెళ్లేవారు. మళ్ళీ కూలి అలాగా కట్టించేవాళ్ళు. అంత అద్భుతమైన గాయని. కాబట్టి ఆ యొక్క ఆ వాతావరణంలో పెరిగాను కాబట్టి నాకు కూడా ఈ పాటల పట్ల, కవిత్వం పట్ల రాయడం అనేది అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ క్యాస్ట్ సిస్టమ్. క్యాస్ట్ అనేది అణిచివేస్తూ ఉంటే దాని నుండి ఎలా బయటకు రావాలనే యొక్క తపనకు ఆలంబనంగా సాహిత్యాన్ని పాఠం తీసుకోవడం జరిగింది. ఇంకా అంటే మీరు విలేజ్ ప్రత్యేకత, విలేజ్ గొప్పతనాలు బాగా తెలుసు కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మన ఎర్రజెండా మిత్రులందరూ ఏమంటారు, ఊరు మనదిరా ఈ వాడ మనదిరా, ఊరు మనదిరా ఈ వాడ మనదిరా, పల్లె మనది పలుగు, ఆ పల్లె మనది, పార మనది, పలుగు మనది, కత్తి మనది, సుట్ట మనది, పల్లె మనదిరా అని అట్లా ఈ పాట ఏదైతుందో వాళ్ళు అన్ని మనయే అన్నారు. కానీ చాలా చోట్ల వీధిలో నుంచి నడవడానికి వీల్లేదు. నిజంగా ఆ పాట సిద్ధాంతాలే వేరు మాస్టర్జీ గారు. ఎలా అంటే ఆ పాటలో ప్రతి పదం కూడా అద్భుతమైనటువంటి మీనింగ్ అసలు. అదే కాకుండా అండి గూడాంజయ్య గారు రాసినటువంటి అన్ని పాటలు కనబడకుండా వినిపించే గొప్పగా రచయిత అంటే గూడాంజయ్య. ఆయన రాసిన ఊరు మనదిర కానీ, అసలేటి అట్లా భద్రం కొడుకు కానీ, ఇంకా అనేక పాటలు చాలా గొప్ప పాటలు. నా ఉద్దేశం ఏంటంటే ఆ ఉద్యమానికి సంబంధించిన వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ట్రీట్మెంట్, ఇవ్వవలసినటువంటి రోగాన్ని సరిగా కనిపెట్టలేదు. ఈ దేశంలో కులం ఉంది. ఉదాహరణకు వాళ్ళ కళ్ళమ్మగట్నే తునికాకులు వాటి మీద ఎంత ధరనే చేయాలనేది, పంటలకు ఎంత ధర పెట్టాలని నిర్ణయించే ఒక తల మెడలు వంచి నిర్ణయించినటువంటి అంశం. కానీ 2 కప్పులు ఒక ఊర్లో 2 కప్పులల్లో మాలమాది వాళ్ళకి ఛాయ్ ఇస్తూ ఉంటే దాన్ని తీయలేకపోయారు. ఎందుకు తీయలేకపోయారంటే వాళ్ళకే కులం ఉంది. కాబట్టి ఏంటంటే అది ఇప్పుడు కమ్యూనిజం అనేది ఎక్కడ ఫెయిల్ అయిందంటే వాళ్ళు కులాన్ని గుర్తించకపోవడం. ఇప్పుడు గుర్తించారు, చాలా సంతోషం. కానీ దాన్ని ఇంకా బలంగా గుర్తించి అలా మార్క్సిజం కానీ, లెనినిజం కానీ, స్టాలినిజం కానీ, లేకుంటే ఏదైనా దీనికి ఆపాదించుకోవాలి. అంబేద్కరిజానికి అది ఆపాదించుకుంటే తప్పితే ఈ దేశంలో నిజమైన విముక్తి జరగదు. నిజంగా మాస్టర్జీ గారు అంటే ఇలాంటి వ్యక్తులంతా కూడా మరి కళ్ళ దగ్గర నుండి చూసినట్టు, నిజంగా దగ్గర నుండి కళ్ళ నుండి చూసినట్టు అప్పట్లో ఉండేటటువంటి దొరల పాలన, మన బానిస బ్రతుకుల గురించి. అప్పుడు ఊరు మనదిరా అనే పాటకు కాంట్రాగా నేను ఒక పాట రాశాను. అది తాత్విక ఊరు మనది అన్నారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి దగ్గర ఒక శవాన్ని బాగా పొలమని వర్షం పడి నీళ్లుంటే వాళ్ళు పోయే దారి సరిగా మొత్తం అంతా నిండిపోతే అగ్రకులాల ఇంటి ముందు పోయేందుకు కొద్దిగా తక్కువ నీళ్ళు కానీ పోనీయలేదు. శవాన్ని మొత్తం వెనక్కి పంపించి ఆ నీళ్ళ నుంచి పోవాలని అప్పుడు నాకు అనిపించింది, ఊరు మీది అని రన్నా, దొరలంతా కలిసి ఏది మాకు మిగిలినాదన్నా, అరే ఊరు మీది అని రన్నా, దొరలంతా కలిసి ఏది మాకు మిగిలినాదన్నా, ఉండబోతే ఇల్లు లేదు వండుకోను కుండ లేదు, ఉండబోతే ఇల్లు లేదు వండుకోను కుండ లేదు, సచ్చినప్పుడు బొందబెట్ట శారడంతా జాగలేదు, ఊరు మీది అని రన్నా, దొరలంతా కలిసి ఏది మాకు మిగిలినాదన్నా, అరే తాటి ఆకుల తుంగ గుడిసన్నా, నీకున్న ఇల్లు తంతె ఊడే తలుపు రేకన్నా, తాటి ఆకుల తుంగ గుడిసన్నా, నీకున్న ఇల్లు తంతె ఊడే తలుపు రేకన్నా, వర్షం వస్తే నీళ్లు ఇంట్లో గాలి వీస్తే గుడిసెమంట్లో, వర్షం వస్తే నీళ్లు ఇంట్లో గాలి వీస్తే గుడిసెమంటూ, అరే ఉప్పెనోలే ఉప్పనొస్తే తెప్పలాగా తేలిపోయే జీవితాలు, ఊరు మీది అని రన్నా, దొరలంతా కలిసి ఏది మాకు మిగిలినాదన్నా, ఉప్పు కారం సప్పకూరన్నా, నీకున్న కూడు ఉప్పు కారం సప్పకూరన్నా, అరే తైద అంబలి జొన్న గటకన్నా, నీకున్న కూడు ఉప్పు కారం సప్పకూరన్నా, పండుగొస్తే
వస్తే పచ్చి పులుసు, పెళ్ళి అయితే పప్పు చారు. పండుగొస్తే పచ్చి పులుసు, పెళ్ళి అయితే పప్పు చారు. విందు అంటే జీవితంలో వెన్నెలొచ్చిన రాతిరేనో, ఊరు మీది అని రన్నా. దొరలంతా కలిసి ఏది మాకు మిగిలినాదన్నా. ఇట్లాగా పాట రాయడం జరిగింది. పాట కాదు, మీ మాటలు, ఈ పాటలు అంటే దాంట్లో లీనమైపోయినాం అన్నట్టు. నిజంగా ఇలాంటివి వాస్తవాలు. మీ అంటే దాదాపుగా అంటే మాస్టర్జీ గారు ఇప్పుడు అలాంటి పాటలను గుర్తించలేకపోతున్నారు, ఇలాంటి పాటలు రాలేకపోతున్నాయి, ఎందుకన్నట్టు అసలు? ఎందుకంటే బ్రదర్ ఇప్పుడు ఉన్నటువంటి మీడియా అరచేతిలో స్వర్గాన్ని చూపెడుతుంది, సెల్ ఫోన్ మొత్తం. దాని ద్వారా ఏంటంటే మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. మొత్తం చిన్నపిల్లలకి మొదలుకొని ముసలి వరకు అది మొత్తం దాని యొక్క ప్రభావంలో కొట్టుకుపోతాం. కానీ 100 చెడు పాటలు వచ్చినా 100 చెడు పాటల నుంచి రాక ఒక్క మంచి పాట మీ కవులు, మీ రచయితలు రాసినది బయటకు వస్తుంది చూసావా, ఒక్కసారిగా 100 చెడు పాటల్ని నిజంగా వాస్తవానికి కొట్టేస్తుంది. ఉదాహరణకి నేను ఊరు గురించి ఒక పాట రాసింది. మళ్ళీ ఊరు నా ఊరు అంటే జననీ జన్మభూమి స్వర్గాతపి గరియాసేన్ వాళ్ళు అంటారు కదా, అట్లా నా ఊరు నాకు ఎంతో గొప్ప పాట రాసింది. అది మల్లె పూల గొడుగు తీరు ఉంటుంది నే పుట్టి పెరిగిన ఊరు, మనసులో తేలాడు తేరు నా ఊరు, తలుసుకుంటే తనివి తీరు. మాయ మర్మము లేని ఊరు, మాయ మర్మము లేని ఊరు, మంచి మనుషులున్న పల్లెటూరు. మల్లె పూల గొడుగు తీరు ఉంటుంది నే పుట్టి పెరిగిన ఊరు. కోడి పుయ్యంగానే లేడి తీరుగలేసి, కాడి నాగలి బట్టి జోడెడ్ల కట్టుకొని, కాడి నాగలి బట్టి జోడెడ్ల కట్టుకొని, మడికట్టు దున్నేటి మా ఊరు రైతులు, గడిదొరల గుమ్ముల్ని నింపేటి పేదలు, గడిదొరల గుమ్ముల్ని నింపేటి పేదలు. కాలమెన్నడు కలిసి రాకున్న రాజులు, కాలమెన్నడు కలిసి రాకున్న రాజులు, కాలే కడుపులు నింపే మా అన్నదాతలు. గా రైతులే లేకుంటే చూడు, ఊపిరున్నోడు లోకానలేడు. గా రైతులే లేకుంటే చూడు, ఊపిరున్నోడు లోకానలేడు. మల్లె పూల గొడుగు తీరు ఉంటుంది నే పుట్టి పెరిగిన ఊరు, మనసులో తేలాడు తేరు నా ఊరు, తలుసుకుంటే తనివి తీరు. చింతపండు తొక్కు పుంటి కూర బోటి, ఎండు రొయ్యలు వేసి వండిన దప్పలం, ఎండు రొయ్యలు వేసి వండిన దప్పలం. తాలు జొన్నన్నము తైద అంబలి గడక, ఏ వంట చూసినా కమ్మని పాకము, ఏ వంట చూసినా కమ్మని పాకము. నలభీములకు నాడు జన్మనిచ్చిన తల్లి, నలభీములకు నాడ జన్మనిచ్చిన తల్లి, మా ఊరి వంటలకు మరి ఏది రాసాటి. ఊరి వంటల వారసత్వం పట్నంలో నేటికి అలరారు చూడు, ఊరి వంటల వారసత్వం పట్నంలో నేటికి అలరారు చూడు. మల్లె పూల గొడుగు తీరు ఉంటుంది నే పుట్టి పెరిగిన ఊరు, మనసులో తేలారు తేరు నా ఊరు, తలుసుకుంటే తనివి తీరు. ఆటపాటల కాది మునుమురా మా ఊరు, తోటల్ల పండుగకు పెట్టింది రా పేరు, తోటల్ల పండుగకు పెట్టింది రా పేరు. బతుకమ్మ పండుగ బహురూపులేశాలు, మట్టి వాసనలోన పుట్టిన మా కలలు, మట్టి వాసనలోన పుట్టిన మా కలలు. అరే మట్టి వాసనలోన పుట్టిన మా కలలు. అన్నింటికీ అది మా ఊరు రావేది, అన్నింటికీ అది మా ఊరు రావేది. ఎన్నాళ్ళు చూసినా వన్నె తరగదు దీనిది. గా పల్లెలే లేకుంటే చూడు, ఈ పట్నాలకే పుడకలేదు. ఆ పల్లెలే లేకుంటే చూడు, ఈ పట్నాలకే పుడకలేదు. అద్భుతం. పల్లెలు లేకుంటే పట్నం ఎక్కడిది? నీ పట్నం ఎక్కడిది అసలు నిజంగా? ఇంకొకటి, పల్లెటూరు జనాలు పట్టణంలో లేకపోతే అసలు పట్టణానికి పేరు ఎక్కడి నుంచి వస్తుంది? అద్భుతం. రాగి సంగటి, తైదంబలి. ఇంకొకటి మీరు అద్భుతంగా చెప్పారు, పుంటి కూరలో బోటి వేసుకొని, అసలు మామూలు పుంటి కూర అసలు మామూలుగా చింతపండు తొక్కు పుంటి కూర బోటి
పుంటికూర బోటి దప్పడం అనేది దప్పడం పెట్టేదాన్ని, ఎండు రొయ్యలు వేసుకొని దప్పడం. నిజంగా అవి ఆ మాటలు చాలా అద్భుతమైనట్టండి సార్, నిజంగా చెప్తున్నా. ఈ పదాలు ఏ కవులైతే ప్రజా విలువలు తెలుస్తాయో, ప్రజా బాధలు కష్టాలు అంటే ఆ చిన్నప్పటి నుంచి బాగా చూస్తారో వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి అన్నట్టు. కానీ చాలా అద్భుతమైనటువంటి విషయం ఇట్లాంటి పాటలు. ఇంకా అంటే ఇలా కొనసాగుతూ వస్తుంది మాస్టర్ జీ గారు. అయితే ఈ పాటలకు సంబంధించి నా యొక్క ఈరోజు నా ఆవేదన ఏంటంటే, మేడేకి సంబంధించినటువంటి నిజంగా వామపక్షాలకే మనం క్రెడిబిలిటీ ఇవ్వాలి. అయితే ఈ దేశంలో ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ ఉద్యమాలు చేసినటువంటి నాయకులను కూడా గుర్తించాలని వాళ్ళతో రిక్వెస్ట్ చేయాలి. ఒక ఫూలే కానీ, ఒక మన అంబేద్కర్ కానీ, ఒక ఫెర్నాండెస్ కానీ, వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ యొక్క కృషి కూడా తక్కువేం కాదు. అది అట్లా చాలామంది ఇప్పుడు మొన్న ఈ మధ్యలో త్యాగరాయ గాన సభలో మరి కొండపల్లి సీతారామయ్య మహానుభావుడు అనే ఒక కార్యక్రమం పెట్టారు. ఆయన పెద్ద అంతకుడని మొన్నటి వరకు అన్ని పాలకులు. ఇప్పుడు ఆయన మహానుభావుడు కరెక్ట్. ఏంటంటే ఇప్పుడు ఆయన దారిలో ఆయన అనుకున్నటువంటి సిద్ధాంతం ప్రకారం ఇట్లాగైతేనే విముక్తి అవుతుందని, తుపాకీ కుట్టడం ద్వారా రాజ్యం వస్తుందని, అంటే ఆయన నమ్మిన సిద్ధాంతం. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు ఒకనాడు చెడుగా ఉన్నటువంటి ఒక అంశం మంచిగా మారే కాలం ఉంటుంది. ఈరోజు మాస్టర్జీ గారు ఏంటంటే మెయిన్గా ఏంటంటే, ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో, ఎవరైతే సిద్ధాంతాలను పాటించి ఎవరైతే ప్రజల కోసం పోరాడతారో వాళ్ళకు మాత్రం నిజంగా ఎప్పటికి కూడా వాళ్ళని గుర్తించలేకపోతూ ఉన్నారు అన్నట్టు. ఇప్పటికి కూడా ఈ రోజుకి కూడా అంటే ఇప్పుడు ఈ సమాజంలో సమాజాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతుండ్రో అది కనుక గుర్తింపులోకి వస్తే వాళ్ళకి డేంజర్. అంటే వాళ్ళ యొక్క ప్రభుత్వం కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క ఆధిపత్యం కూలిపోతుంది కదా. అయినంత మటుకు దాన్ని లేకుండా చేయడానికే వాళ్ళు సర్వ విధాలు పడుతున్నారు. దాని గురించి కూడా నేను ఒక పాట రాశాను. అంటే మన ఇంట్లో చిన్న పిల్లలు పుడితే మన అమ్మలు ఉయ్యాల్లో వేసి పాట పాడుతుంటారు. అది అద్భుతమైనట్టు, అది మనకే సాధ్యమైనటువంటి. మిగతాళ్ళకి అలా బాణి కూడా చేత కాదు. మన వాళ్ళ అమ్మ అంటారని మొదలు పెడితే వాళ్ళు అసలు నిజంగా అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో. ఎందుకు ఈ తల్లి పాట పాడి పిల్లోని జోలు పాడి ఎందుకు నిద్రపుచ్చింది అంటే, వాడు మేలుకుంటే పని చేయనీయడు, బాసన్లు దోమనియడు, బట్టలు ఉతకనియడు, బియ్యం ఏరనియడు. పాలక వర్గాలు కూడా దళితులను జోకొడుతాను. అట్లా జోర దళితన్న జోర దళితన్న జోర దళితన్న జోర దళితన్న జో కొట్టకుంటే నువ్వు మేలుకుంటావు, నువ్వు మేలుకుంటే మా మేడలే కూలు. జో 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 జో. ఎందుకయ్యా 24 గంటలు దోపిడీ చేసే కొడుకు 1 గంట కేవలం ప్రత్యేకంగా ఈ వర్గాల కోసం కాదు. జోచుతానందా నువ్వు పడుకో లేచిన వాటికి మా పడి కథ. అందుకే నీవెంతటోడవో నీకు తెలియదురా, నీవెంతటోడవో నీకు తెలియదురా, నీ శక్తి మాకెరుకవో నిప్పురవ్వ. అప్పుడే పుట్టిన హనుమంతునోలే సూర్యుణ్ణి మింగేసే శక్తి నీకుంది, పిండమందున్నట్టి అభిమన్యునోలే ప్రతిదాన్ని పసిగట్టే బుద్ధి నీకుంది. ప్రాణమడిగితే నీవు దానకర్ణుడవు, ప్రాణమడిగితే నీవు దానకర్ణుడవు. పగబట్టినావంటే పరశురాముడవు, పగబట్టినావంటే పరశురాముడవు. ఏది నేర్వాలన్న ఏకలవ్యుడవు, అవకాశమిస్తే నీవాది పురుషుడవు. అదను దొరికిందంటే అదరగొడతావు, అందుకే నిన్నెప్పుడు అనిచి ఉంచాము. జో జో అంటే మనోడు సో సో గుర్రు పెట్టి నిద్రపోతాడు. నిజంగా అంటే దానం ఉంటున్న సేపు దానకర్ణుడు విను. కర్ణుడు ఎలా అయితే దానం చేశాడో దానం ఇచ్చేస్తావు, కానీ పగబట్టినవు అంటే పరశురాముడు వేరా నువ్వు. నాయన నీది మాకొద్దు, అందుకే ఎప్పుడు కొట్టాలనేది. బీరు బిర్యానీ సారా వగైరా. నిజంగా మాస్టర్ జీ గారు, నిజంగా ఈరోజు మీరు ఒక అద్భుతమైన విషయం మాకు చెప్పారు. ఎట్లా తెలుసా, కళాకారులను అదే చేస్తున్నారు ఇప్పుడు. పల్లెళ్ళు తిరిగి పాటలు పాడేటటువంటి కళాకారులు చేతికి డప్పు పెట్టి, కాళ్ళకి గజ్జ కట్టి, నెత్తికి రుమాలు పెట్టి, వాళ్ళ మెడల గొంగడేసుకొని తిరిగి పల్లెల్లో అద్భుతమైన పాటలు పాడేటటువంటి వాళ్ళు ఈరోజు పాపం నిజంగా ఒక మందు సీసాకి, ఒక బిర్యానీకి వాడిచ్చే 100 రూపాయలకు
నిజంగా సార్ ఇలాంటి కళాకారులు కొన్ని వేల మంది అయితే రాజకీయ నాయకులు వెనకాల ఉన్నటువంటి ఒక పెద్ద ఆ యొక్క వ్యూహం ఏంటంటే ప్రపంచంలో కళాకారులు సాహిత్యవేత్తలు గాయకులు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రభుత్వాలని మర్చిపడేశారు. ఒక పాల్ రాబ్సన్ కానీ ఇక్కడ మన గద్దర్ లాంటివి నిజంగా వాస్తవానికి. అయితే నా ఉద్దేశం ఏంటంటే ఇవాళ ధూమ్ధామ్ బాలకృష్ణ ఆయన చేసినటువంటి కృషి అని తక్కువ కాదు. పాటలు అంటే అంత శక్తివంతమైనట్టు ఇప్పుడు 3 గంటల విషయాన్ని 3 నిమిషాలలో 3 పంక్తులలో చెప్పేయచ్చు. కాబట్టి ఒక పాటగాళ్ళు డేంజరు. పాలక వర్గాలు వాళ్ళని మొత్తం గుత్త కింద కొనియడం లేకుంటే గుత్త కింద అణిచివేయడం చేస్తారు. కాబట్టి ఇది సహజంగా ఇది మన దేశంలోనే కాదు, అన్ని దేశాలలో ఈ వ్యవస్థ ఉంది. లేకుంటే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ సామధాన భేద దండోపాయాలు అంటారు. బట్ సామధానంగా ఉండరా బాబు నీకు ఎందుకు అవన్నీ మన ప్రభుత్వంలోకి వచ్చి నీకు బ్రహ్మాండంగా అంశ వాడిస్తాం లేకుంటే ఇంకోటి ఇస్తారు ఖచ్చితంగా. ఏంటంటే మెల్లగా పామేసి తమకు మళ్ళించుకుంటారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కూడా తెలంగాణ సాంస్కృతిక సమ్మేళనంలో 25 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చేసి ఎవరైతే ఉన్నారో అందులోకి వెళ్లకుండా నేనేమంటున్నా పాలక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు ఎప్పుడు చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడైనా ఇంటాక్ట్గా ఉంటారు. వాళ్ళు చాలా విజిలెంట్గా ఉంటారు. విజిలెంట్గా లేకుండా ఉండడానికి మనకేంటంటే వాడు తిండికి లేకుండా ఉండాలి. 24 గంటలు కష్టపడతారు కానీ మెతుకులు దొరకలేని ఒక స్థితిలోకి నెట్టబడతారు. నెట్టబడి వాడు ఎట్టబడి ఆటోమేటిక్ ఇప్పుడు అన్నం పెడతాడు ఖచ్చితంగా. కాబట్టి ఇలాంటి వ్యవస్థను మార్చడానికి మనము అంటే కొద్దిగా ఎలైట్ పీపుల్గా తయారైనటువంటి మనం కొద్దిగా పే బ్యాక్ చేయాల్సినటువంటి మనం ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కాగానే సొంత తండ్రి ఇంటికి వస్తే ఆడు మా ఇంట్లో పని మనిషి అని చెప్పుకుంటున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయే ముందు కనిపెట్టగలిగాడు. అయ్యా ఆయన రత్తుతో చెప్పాడు, అయ్యా ఏందయ్యా రత్తు నేను ఇంత కష్టపడి వీళ్ళందరినీ ఈ స్థాయికి తెస్తే వీళ్ళందరూ కూడా ఏంటంటే చదువుకున్న వాళ్ళంతా అప్గ్రేడ్ అయిపోయి వాళ్ళు తాను ఏ సమాజంలోకి వెళ్ళి వచ్చే వాళ్ళని చూస్తలేరు, ఏమైపోతుంది సమాజం అని బాధపడ్డాడు. అట్లాగే ఇప్పుడు చాలామంది తాము ఏ యొక్క మురికి కూపం నుంచి వచ్చామో ఆ మురికి కూపంలో ఇంకా వేలాది మంది వాళ్ళు పైకి తేవాలని అనేక జ్ఞానాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. వాళ్ళకి ప్రసాదించట్లేదు. వాళ్ళ జీవితం ఏందో వాళ్ళే చూసుకుంటున్నారు. ఆ ఇతర అగ్రకులాల పక్కన చేరి వాళ్ళ భుజం పక్కన భుజం కలపడానికి చూస్తున్నారు. కానీ అట్లా అది మంచి పద్ధతి కాదు. ఇంకా కింద ఇప్పటికీ అజ్ఞానందకారంలో బతుకున్న వాళ్ళని పైకి తెమ్మాలనేది ఒక పూలే కానీ అంబేద్కర్ కానీ చెప్పినటువంటి విషయం. కాంశీరామ్ కూడా మహానుభావుడు పే బ్యాక్ చేయమన్నాడు. కాలుకి బల్పం కట్టుకొని 1000 కిలోమీటర్లు తిరిగి ఒక రాజ్యాధికారంలో ఒక మాదిగ స్త్రీని తీసుకురాగలిగాడు. అట్లా సాధ్యం కానీ ఏది లేదు. మనకు ప్రయత్నం చేస్తే ప్రయత్నం చేయకుండా అంటే వైట్ కాలర్ పీపుల్ లాగా బతకాలనుకుంటారు. అది దానివల్ల సమాజానికి డేంజర్. మళ్ళీ మూతికి ముంత ముడ్డి కాకు వస్తుంది, అప్పుడు గుర్తుకొస్తారు, అంగలారుస్తారు. అలాంటిది రాకుండా ఉండాలని ఇప్పుడన్నా కాస్త వాళ్ళ ఇంగితంతో ఏ సమాజం నుంచి మనం వచ్చామో ఆ సమాజాన్ని కొంత చేయాలి, పే బ్యాక్ చేయాలి. ఇంకొకటి మాస్టర్జీ గారు మీకు మాకు బాగా తెలిసినటువంటి విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి మాస్టర్జీ గారు కూడా కొంచెం ఇది సంబంధాలు కొంచెం ప్రేమ అంటే ఒక బ్రదర్ లాగా అంటే అన్న అంటే లేదా తమ్ముడు చెప్పు అనేటటువంటి సంబంధాలు. అతని ఆ సినిమాలకు కూడా మీరు చాలా వరకు పాటలు రాశారు అన్నట్టు. అంటే మీ మధ్య సంబంధం ఎలా కొనసాగుతుంది? అతను మనలాగా ఆలోచించే వ్యక్తి. ఖచ్చితంగా నిజంగా సినిమా హీరోల నేను ఇంతవరకు చాలా మందిని చూశాను. నిజంగా తను సినిమాలు తీయాలని కొన్ని కోట్లు ఇచ్చే వాళ్ళు ఉన్నా కానీ నిజంగా ఆయన ఈ సమాజంలో ఏదో చేయాలి, ఈ సమాజంలో కులిపోయిన సమాజంలో కొంతనైనా ఏదైనా మంచి చేయాలి తపన కలిగిన వ్యక్తి. అందుకే కోట్ల రూపాయల ఆదాయం వచ్చే సినిమాలను వదులుకున్నాడు. ఎంత కుళ్ళు అంటే కంపు కొట్టేటువంటి దాంట్లో కూడా తన యొక్క ఎదురు ఈతని చేస్తున్నాడు. ఆయనకు మంచి జరగాలి. ఇప్పుడు మొహమ్మద్ గజని 7 సార్లు 8 సార్లు వచ్చి ఈ దేశాన్ని దూసుకొని పోయాడు. ఆడు ఫస్ట్ రావడానికి ముందు మాత్రం ఏంటంటే రిక్కి నిర్వహించాడు. ఇప్పుడు ఈయన రిక్కి కాదు, ప్రజల్లో నాకు వెళ్ళడానికి ఒక ప్రయత్నం చేశాడు, సిద్ధాంతం వేసేసుకున్నాడు. ఆయన కూడా గజని మొహమ్మద్ లాగా 7 సార్లుగా 9 సార్లు 10 సార్లు ఎన్నికలలో పోటీ చేయాలి, సమాజంలో మార్చాలంటే. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం కూడా అదే ఎంచుకున్నాడు. నేను ఎన్నిసార్లు ఓడిపోయినా, ఎన్నిసార్లు నన్ను ప్రజలు ఓడగొట్టినా ప్రజల అమాయకులు, పాపం వాళ్ళకి తెలియదు, ప్రజలకు తెలియదు, నేను తెలియజేస్తాను అన్నట్టు సిద్ధాంతాన్ని ఆయన తప్పకుండా ఫ్యూచర్లో మన తెలుగు జాతికి కిరణం అవుతాడు. ఒక మంచి సినీ పరిశ్రమకులలో ఒక మంచి వ్యక్తి నిజంగా వాస్తవానికి. అంటే ఎలాంటి పాటలు రాశారు మీరు అందులో నుంచి మా కోసం? యాక్చువల్గా నేను ఆయనకి పరిచయం 2001లో జరిగింది. ఏలే లక్ష్మణ్ చిత్రకారుడు ఉన్నాడు, ఆయన ద్వారా నాకు అక్కడికి పరిచయం జరిగింది. ఆయన మన పాటలు అప్పటికి కొంత మన సాహిత్యాన్ని స్టడీ చేశాడు. అయితే మన పాటలన్నీ విని బాగా ఇన్స్పైర్ అయ్యి
ఇంత గొప్ప సాహిత్యం ఉంది మాస్టర్జీ, నువ్వు ఎందుకు ఇంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నావు, నా సినిమాలలో నీకు పాటలు పాడే రాసే అటువంటి అవకాశం ఇస్తా అని చెప్పి మొట్టమొదటి జానీలో పాటలు పాడే రాసే అవకాశం ఇచ్చాడు. అందులో పాడే అవకాశం ఇచ్చాడు కానీ నేను పాడలేకపోయాను. ఫస్ట్ టైం కదా మనకు కూడా అనిపిస్తుంది. అయితే సారదాగుట మాను రన్నని నన్నే పాడమన్నాడు, నేను పాడలేదు. అది చాలా అద్భుతం, అది మామూలుగా కాదు. అయితే ఇప్పుడు అందులో సూపర్ హిట్ అయినటువంటి ఒక 8 లక్షల క్యాసెట్లు అమ్ముడుపోయినాయట అప్పుడు. అవునవును. అది నారాజుగా కురమా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్య, అనుగాని చోట నువ్వు అది కూడన్న మాట, అనవద్దునంట నన్నావే మన్నగారి మాట, వినలేద నువ్వు బేట బంగారు పలుకు మాట, అరే నారాజుగా కురమా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్య. దీంతో పాటు అసలు నిజంగా అద్భుతం. దాంట్లో పదం చూడండి, ఫస్ట్ లైన్ ఒకసారి చెప్పండి. నారాజుగా కురమా అంటే నువ్వు నారాజు కాకురా, రాజ్యం మనకు వచ్చేది ఉంది, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, ఏదో ఒక రోజు మనకు ఉంటది. ఇదే మాట వేమూరు సభలో ఆయన ఎన్నికల ప్రచార సభలో మేమిద్దరం చెప్పాడు అనమాట. నేను ఎలా రాయించిన పాట ఎందుకంటే నాకు ఈ దృష్టికోణం ఎప్పటి నుంచి ఉంది అని చెప్పి నారాజు కాకురా అనే పాటని ఆయన పాడడం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సిద్ధాంతం కూడా ఇప్పుడు ఆ పాటలో అయినాయి, ఫస్ట్ లైనే చూడండి. నేను నారాజు గాను, మీరు తిట్టండి కొట్టండి వెలివేయండి ఏదన్నా కానివ్వండి, నారాజు కాదు, నేను ప్రజల మనిషిని, ఖచ్చితంగా ప్రజల సిద్ధాంతం ఏదో ఒక రోజు నాకు వస్తుంది అనేది ఆ పదం వాడినట్టు. చాలా అద్భుతం. దాంట్లో ఇంకొక 2 పాటలు సారదావటం అది ఇక మాసి అట్లనే రాబోయి మా కంట్రీకి అనేది కూడా ఆయన. అవునా, ఓకే. ఆ తర్వాత గుడుంబ శంకర్లో కూడా అవకాశం, గుడుంబ శంకర్లో అదే కిల్లి 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 నములకమగున్నది నాగమల్లి, కిల్లి మత్తుగుంది గమ్మత్తుగుంది కోరికగసి కొట్లాడుతానంది, ఓ పిల్లని కిల్లి బాగున్నదే, కిల్లి 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 నములక బాగున్నదే నాగమల్లి, ఓ నల్లగొండ నరుసు పోదాము పాయ ఉరుసు, నీ కొరకు చేస్తా ఎంతైనా కరుసు, నా జోబులోని పరుసు పారేసుకుంది మనసు, నీ మెడకేస్తా బంగారు గొలుసు, అద్దు దాటి ముద్దిస్తావా వద్దు వాడు ఊడికి చస్తాడు, అర్ధరాత్రి ఆ ఆటకు అనుమతిస్తాయి పూటకు, ఓ పిల్ల నీకి బాగున్నదే కిల్లి కిల్లిలా. నాకు తెలిసి ఇలాంటి పాటలకు ఆయన డ్యాన్స్ చేయగలడు. అంటే అంత అద్భుతంగా ఆ పాటకు మణికట్టు అంటే పవన్ కళ్యాణ్ కట్టే అనిపిస్తుంది నాకు తెలిసి. ఎందుకంటే ప్రేక్షకులు కూడా థియేటర్లలో ఏది చూసినా కానీ మీరు అది అన్నారు, సారా దాగబాకు లింగో నువ్వు సచ్చి కోరుకుంటావు లింగో అనేది, అది అద్భుతం. ఒకసారి మాకోసం నువ్వు సారా దాగుట మాను రన్నో లేకుంటే సచ్చి ఊరుకుంటావు రన్నా, నువ్వు బీరు దాగుట మాను రన్నో లేకుంటే బాల్చి తన్నేస్తావు రన్నా, అరే బ్రాండీ విస్కీ రమ్ము ఏ బ్రాండు దాగిన, బ్రాండీ విస్కీ రమ్ము ఏ బ్రాండు దాగిన, జబ్బుబడి నీ వల్లు గబ్బు గబ్బైతాది, సారా దాగుట మాను రన్న లేకుంటే సచ్చి ఊరుకుంటావు రన్న అని అందులో అన్నీ చెప్పినాక అక్కడ ఇంకేమవుతుంది అంటున్నాడు, నీ లీవరు లీక్ అవుతుందన్నా, నీ హార్ట్ హైజాక్ అవుతుందన్నా, నీ లీవరు లీక్ అవుతుందన్నా, నీ హార్ట్ హైజాక్ అవుతుందన్నా, నీ కిడ్నీ కిడ్నాప్ అవుతుందన్నా, నీ బ్లాడరు బ్రాడ్ అవుతుందన్నా, అరే అన్ని పోయినాక ఎన్ని మందులు తిన్నా, అన్ని పోయినాక ఎన్ని మందులు తిన్నా, ఆఖరుకు నీ బతుకు టీడింగు టింగన్నా. అదేనమాట పాట పాడిన అతనే అనుకుంటా, పవన్ కళ్యాణ్ గారే పాడారు ఆ పాట. చాలా అద్భుతమైన విషయం. అంటే పవన్ నాకు తెలిసి మీరు రాసిన ఇప్పుడు పాటలు ఇప్పుడు రాసిన ఒక 4 పాడారు, 4 కూడా ప్రతి లైన్లో ప్రతి పదంలో కూడా అద్భుతమైన పదం. ఇప్పుడు సార్ కిడ్నీలు పాడైతాయి, నీ లివర్లు పాడైతాయి, ఇవన్నీ పాడైనప్పటికీ ఒకవేళ నువ్వు డాక్టర్ దగ్గరకు పోయి మందులు తీసుకున్నావంటే టిక్ టాక్ అంటూ పైకే పోతావు తప్పితే ఇది ఏది ఉండదు అన్నట్టుగా. అంటే ప్రతి లైన్లో కూడా ఒక లిరికల్ సంబంధం ఉంది, వాల్యూస్ ఉన్నాయి నిజంగా మాస్టర్జీ. కానీ ఇప్పుడు అవి లేవు.
ఇప్పుడు రాసే మాస్ పాటలు ఇప్పుడు సినిమాలు పిచ్చి పిచ్చి సినిమాలు వస్తున్నాయి. మన ఉషాలో కూడా ఇదే ఒక మందుకు సంబంధించినటువంటి పాట రాయడం జరిగింది. అవునా, రాశారా? ఓకే ఓకే. 50 days బాగా ఆడింది ఆ సినిమా. చాలా మంచి సినిమా హుషారు. దాంట్లో ఏంటంటే వాళ్ళు హీరోలు అందరూ కలిసి వాళ్ళ కెరియర్ కోసం ఓకే ఎక్కడేం ప్రయత్నం చేసిన ఉద్యోగం దొరికిపోతే ఒక మందు తయారు ఒక బీర్ ఫ్యాక్టరీ తయారు చేస్తారు. అది దాని గురించి ఒక పాట రాయమంటే రాశాను. ఓకే, అదే ఆయనే మనసాయనే అది బాగా ఫేమస్ అయిపోయింది. మనసాయనే నిన్ను దాగా మనసాయనే కసుమంటూ నువ్వు బుస్సులో పొంగితే కన్ను కొట్ట బుద్ధనే ఆయనే మనసాయనే నిన్ను దాగా మనసాయనే ఆయనే మనసాయనే నిన్ను దాగా మనసాయనే అరే 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 ఆయనే మనసాయనే నిన్ను దాగా మనసాయనే అనిలాగా సాగుతూ పాట. మాస్టర్జీ పాటలు ఫుల్ లెంత్ లేకపోయినా చిన్న చిన్న కట్స్ ఉంటాయి మీకు ప్రోమోస్ అన్నట్టు ఇవన్నీ. ఇట్లాంటి నిజంగా సినిమాలు కూడా ప్రేక్షకులకు ఇప్పుడున్నటువంటి అభిమానులకు సినిమా మొత్తం చూస్తారు కదా, ఇలాంటి చిన్న లిరిక్ అందులో పడితే ఇక వాడు సీట్ చినిగినట్టే థియేటర్లలో మామూలుగా ఎక్కడ. చాలా అద్భుతమైనటువంటి విషయం మాస్టర్జీ గారు. ఇంకా అంటే రీసెంట్గా మళ్ళీ అంటే లాస్ట్ అదేనా గుడుంబ శంకరేనా పవన్ కళ్యాణ్ ఇంకా మళ్ళీ అన్నవరంలో రాశాను. అన్నవరంలో రాశారు. రాక్షస రాజ్యం తలపెట్టింది తొలి యుద్ధం కత్తికి కండగా నరికేటందుకు ఉన్న నెప్పుడు లే సిద్ధమని మొత్తం వల్ల గూటము డప్పులు చెప్పులు అన్ని వస్తాయి. ఓకే, చాలా అద్భుత విషయం మాస్టర్జీ గారు. మాకు చాలా సంతోషం ఈరోజు నిజంగా మీరు రావడం. ఇన్నింటి అద్భుతమైనటువంటి నిజంగా ఇలాంటి ఆవేదన ఇలాంటి ఆవేశం ఉండేటటువంటి పాటలు కొన్ని కవుల ద్వారా నాకు తెలిసి నేను చాలా వరకు అబ్జర్వ్ చేశాను. నాకు తెలిసి ఈ ఉద్యమకారులలో తర్వాత ఈ యొక్క మూలవాసులు కానీ బడుగు బలహీన వర్గాల గురించి పాడే పాటలలో నాకు తెలిసి ఒక 5 కళాకారులు ఉంటారు, అందులో మీరు ఉన్నారు. ఎలా అంటే నిజంగా నాకు గద్దర్ అంటే చాలా ఇష్టం. తను పాడేటటువంటి పాటలే కానీ తను చేసుకున్నటువంటి తర్వాత గోరెటెంకన్న తీసుకునేటటువంటి పాటలే కానీ ఇలా కొంతమందిలో దాంట్లో మాస్టర్జీ గారు కూడా ఉండేది ఒక ప్రత్యేకత అన్నట్టు. అది అద్భుతమైనటువంటి విషయం నిజంగా. లేదు 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 మాస్టర్జీ గారు, అది ఉన్నటువంటి విషయం, అది వాస్తవాన్ని మనం చెప్పుకోవాల్సిందే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్జీ గారు మా స్టూడియోకి వచ్చి ఈరోజు మేడే సందర్భంగా మంచి మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. మరియు మన V3 ఛానల్ కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఇది దినదిన ప్రవర్ధనమానం కావాలి. దీని ప్రారంభోత్సవం రోజు నేను కూడా ఇందులో పాలు పంచుకున్నాను. ఇది మరి గొప్ప అంటానంటే ప్రపంచంలో అన్ని చోట్లకి వెళ్ళే ఛానల్ ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాస్టర్జీ గారు మాట పాట ఆ రెండు కూడా తోడైతే V3 ఆట కొనసాగుతుంది. అది ఖచ్చితంగా కొనసాగుతుంది. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అయితే ప్రతిదీ కూడా బాధలు కష్టాలు సమస్యలు దుఃఖాలు కూడా సిద్ధాంతాలను తెలియజేసినటువంటి మా స్టూడియోలో ప్రత్యేకమైనటువంటి వ్యక్తి మాస్టర్జీ. చాలా మంచి మంచి పాటలు రాస్తాడు, తనే ఒక్కొక్కసారి తనే పాడుతూ ఉంటాడు అన్నట్టు. మా స్టూడియోకి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. థ్యాంక్ యూ.